నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించాలనుకుంటూ ఉన్నారా? ప్రస్తుతం కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఎయిర్ కార్గో సేవలు మాత్రమే ఉన్నాయన్నమాట. అలాగే మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను ఇక్కడ తూకం వేసి ఎలాగ తీసుకుంటారో ఇండియాలో తూకం వేసి అలాగే ఇస్తారు. ఎటువంటి వస్తువులనైనా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కడపలో 2 మెడికల్ సెంటర్లకైతే అనుమతి రావడం జరిగిందనమాట. ప్రస్తుతం 2 మెడికల్ సెంటర్లకైతే కువైట్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో కార్యకలాపాలు అయితే ప్రారంభమయ్యాయి. కడపలో సిఎస్ఐ చర్చి పక్కనే రిలయన్స్ మార్ట్ అయితే ఉంటుందన్నమాట. చూడండి, పక్కన ఇది సిఎస్ఐ చర్చి కడపలో. ఇక్కడ రిలయన్స్ డిజిటల్ అని ఉంది కదా, ఆ నుంచి కొద్దిగా ఇట్లా లోపల చూడండి, అక్కడ బస్సు మధ్యలో స్థలం ఉంది కదా, ఆ స్థలం లోపలికైతే మనం వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఒక మెడికల్ సెంటర్లకు అయితే కువైట్ ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చిందనమాట. ఇంకొక మెడికల్ సెంటర్ కూడా చూపిస్తాను. ఇవి 2 కాక ఇంకో 2 మెడికల్ సెంటర్లు అయితే ఓపెన్ కానున్నాయన్నమాట. కడపలో మెడికల్ సెంటర్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉండేవారికి రాజంపేట కానీ, రాయచోటి కానీ, కోడూరు కానీ, మన చుట్టుపక్కల ఉన్న వారికి ఎంతో ఉపయోగం అనమాట. బెంగళూరు, హైదరాబాదు, చెన్నై అలానే వెళ్ళకుండా. అలాగే ఇక్కడ సిఎస్ఐ చర్చి పక్కన ఉన్న జేఆర్ఎం డయాగ్నోస్టిక్ సెంటర్ అనమాట. ఇక్కడ 2nd ఫ్లోర్లో అయితే ఉంది. సోమవారం నుంచి అయితే వాళ్ళు మెడికల్ సెంటర్ను అధికారికంగా ప్రారంభిస్తూ ఉన్నట్లయితే మనకు సమాచారం అనేది. నేనైతే లోపలికి వెళ్ళి చూశాను, అప్పటికే వాళ్ళు మూసేస్తున్నారనమాట. జేఆర్ఎం డయాగ్నోస్టిక్ సెంటర్, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. ఏదైనా మీకు అవసరం ఉంటే వచ్చే ముందే ఫోన్ చేసి రండి. అలాగే ఇంకా 2వ సెంటర్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి చూడండి, రిలయన్స్ డిజిటల్. ఇక్కడ జేఆర్ఎం అని చిన్న బోర్డు పెట్టారనమాట, అలా లోపలికి వెళ్ళాలన్నమాట. అలాగే మీరు బుక్ చేసుకునేటప్పుడు మీకు ఏదని చెప్పేసి ముందుగానే మన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తారనమాట. ఇప్పుడు 2వ మెడికల్ సెంటర్ అయితే మీకు చూపిస్తాను. గోకులార్జీ దగ్గర అనమాట. గోకులార్జీ దగ్గర మనం అయితే కానీ బెంగళూరు, హైదరాబాద్ పోయి డబ్బులు ఖర్చు, ముందు రోజు వెళ్ళాలి, ఇబ్బంది అవుతుంది. ఇది ఇప్పుడు అటువంటివి ఏమీ లేకుండా ఉదయం వెళ్తే సాయంత్రానికి ఇంటికి వచ్చేయచ్చు అనమాట. మనకు కడప అందరికీ తెలిసిన విషయమే. అలాగే విజయవాడలో కూడా 5 మెడికల్ సెంటర్లు అయితే ఓపెన్ చేసినట్లు మనకు సమాచారం అందుతూ ఉందన్నమాట. కాబట్టి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు, సౌదీ అరేబియా, యూఏఈ, ఒమను, ఖతారు, బెహ్రెను ఎవరైతే వెళుతూ ఉన్నారో వాళ్ళందరికీ, విదేశాలకు వెళ్ళే వారికి ఇక్కడే మెడికల్ అయితే చేస్తారనమాట. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా 2వ సెంటర్కి కూడా అనుమతి వచ్చిందని చెప్పారు, అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగాక ఇంకొకటే కడప ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర తేజ పెట్రోల్ బంక్ దగ్గర ఒకటి ఉంది. దానికి కూడా రేపో మాపో లైసెన్స్ అనుమతి అయితే వస్తుంది అనమాట. దాని తర్వాత వచ్చేసి కడప కోఆపరేటివ్ కాలనీలో కూడా ఇంకోటి పెడుతూ ఉన్నారు, అది కూడా వస్తుంది అనమాట. అది వస్తాను మీకు అప్డేట్ ఇస్తాను. ఇక్కడ సాంఘి మెడికల్ సెంటర్ అయితే ఒకటి ఉందన్నమాట, గోకులార్జీ సర్కిల్లో అనమాట, గోకుల్ డెంటల్ సర్కిల్ అనమాట. జనతా మెడికల్ షాప్ దాటుకొని పోతున్న చూడండి, లెఫ్ట్ సైడ్ చూడండి సాంఘి మెడికల్ సెంటర్ ఉంది. కింద ప్రాఫిట్ షూ మా కంపెనీ పైన సాంఘి మెడికల్ సెంటర్ ఉందన్నమాట. అక్కడ కూడా అయితే మెడికల్ సోమవారం నుంచి జరుగుతాయి. వాళ్ళతో నేను మాట్లాడడం కూడా జరిగింది. సోమవారం నుంచి ఓపెన్ అవుతాయని అయితే వాళ్ళు చెప్పారు. కాబట్టి ఎవరైనా మీరు మెడికల్ ముందుగానే బుక్ చేసుకునేవారో ఈ 2 సెంటర్లో అయితే మీరు కడపలో అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు ట్రావెల్ ఏజెంట్లను అడిగితే కానీ వాళ్ళు చెప్తారనమాట. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.